మరి మున్సిపాలిటీ కుప్పనగూడి మైనర్ పంచాయతీలో ఆర్థిక వనరులు లేకపోవటం వల్ల ఇక్కడున్న 5 ఫిల్టర్ బెడ్లలో కూడా ఇసుక మార్పిడి దగ్గరగా సంవత్సరం నుంచి కూడా జరగల. దానివల్ల ఫిల్టర్ అవ్వటం మాట వాస్తవం, మంచినీటి కొంచెం ఇబ్బంది పడే మాట వాస్తవం. మైక్రో ఫిల్టర్ ఓపెన్ అయిన తర్వాత మరి ఈ గ్రామంలో మైనర్ పంచాయతీ అవడం చేత ఈ గ్రామంలో దగ్గరగా 75 ఎకరాలు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. పంచాయతీ ఏకగ్రీవంగా రఘురామకృష్ణరాజు గారిని, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని కుప్పనపూడి పంచాయతీని ఆకివీడు నగర పంచాయతీలో విలీనం చేసి మేజర్ మున్సిపాలిటీగా ఆ కుప్పనపూడి, అర్జుమూరు, దుంపగడప ఈ 3 గ్రామాలు కూడా ఆకివీడులో కలిసిపోయి ఉన్నాయి. కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మీ ద్వారా కానీ మరి అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తప్పకుండా మేజర్ మున్సిపాలిటీగా ఈ పంచాయతీలను విలీనం చేయవలసిందిగా మేము ఆల్రెడీ ఏకగ్రీవంగా తీర్మానం చేయటం, అన్ని పార్టీ మండల ప్రెసిడెంట్లు కూడా పంపించడం, కలెక్టర్ గారికి, డిపిఓ గారికి అందరికి కూడా పంపించడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, మన స్పీకర్ గారు సహకరించి తప్పకుండా ఈ యొక్క మా కోరికని, కుప్పనపూడి ప్రజల యొక్క కోరికలను మన్నించవలసిందిగా మీ ద్వారా ఎమ్మెల్యేగా ఆయన కోటా నుంచి 10 లక్షల రూపాయలు, మద్దిశెట్టి వారి వీధి ఎన్ఆర్జీఎస్ నిమిత్తం 10 లక్షల రూపాయలు, వేలాల వారి వీధికి మండల ప్రజా పరిషత్ నుంచి ఎంపీపీ గారు 5 లక్షల రూపాయలు, కట్రేటి వారి వీధికి ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ కింద 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు, పాత పంచాయతీ దగ్గర నుండి సాయిబాబా గుడి వరకు మండల ప్రజా పరిషత్కి 5 లక్షల రూపాయలు డ్రైనేజీ నిమిత్తం, పాండురంగడ్ కాలనీ నుండి నిమ్మల తాతయ్య గారి ఇంటి వరకు 5 లక్షల రూపాయలు డ్రైనేజీ నిమిత్తం ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ కూడా కారకులైన గౌరవ శాసనసభ్యులు, ఉపసభాపతి గారికి, మరి ఎంపీపీ కటారి విజయలక్ష్మి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కెనరా బ్యాంక్ వారి యొక్క ఆర్థిక సహాయంతో మరి 2 మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫిల్టర్స్ నిలబెట్టడానికి కావాల్సిన దిమ్మ ఏర్పాటు చేయడానికి ఎంపీపీ గారు అడిగిన వెంటనే, ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సాయిబాబా గుడి ప్రక్కన ఆ చెరువు గట్టు మీద ఆక్రమణకు గురైన ప్రాంతానంతా ఖాళీ చేసి జలజీవన్ మిషన్ ద్వారా మాది ఆల్రెడీ గ్రాంట్ అవ్వడం జరిగింది. దాంట్లో అక్కడ 2 ఫిల్టర్ బెడ్లు కట్టడానికి జలజీవన్ మిషన్ వాళ్ళు చేశారు. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతోటి ఓఎస్ఎస్ఆర్ సంపు వెల్లు నిర్మించడానికి తాళ్ళకోడు గ్రామంలో అగ్రిమెంట్ కూడా అయిపోయింది. లోకం వెంకటేశ్వరరావు అనే కాంట్రాక్టర్ గారు, క్లాస్ 1 కాంట్రాక్టర్ అగ్రిమెంట్ జరిగింది. అదేవిధంగా గ్రామం అయ్యాన శ్మశాన వార్డు ఉండటం వలన అక్కడ 3,300 మంది కుటుంబాలు నివాసం ఉంటున్నారు. కాబట్టి ఆ శ్మశాన వాటికి ప్రథమ విడతగా 15 లక్షల రూపాయలు ఎంపీ గారి నిధుల నుంచి ఎమ్మెల్యే గారు కోటా కింద తీసుకుని కుప్పనపూడి గ్రామకి ఇవ్వటం జరుగుద్దని చెప్పడం జరిగింది ఆఫీస్ నుంచి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కటి వాతావరణం వచ్చిన తర్వాత పెద్దలు, గౌరవనీయులు ఉపసభాపతి గారు రఘురామకృష్ణరాజు గారిని, అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తి నాగరాజు గారు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జి ఉన్ని నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజు గారికి, మరి అన్ని పార్టీ నాయకులు కూటమితో ఈ గ్రామంలో ఒక పండగ వాతావరణంలో ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవాలని సంకల్పించి మరి ఇవాళ ఈ యొక్క గ్రామాభివృద్ధికి తోడ్పడిన అధికారులకు, పార్టీ మండలాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు, జనసేన పార్టీ మండలాధ్యక్షులు,